వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గోలపూడిలో జరిగిన ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మొత్తం 63,000 రూపాయల కోట్లకు పైగా పెన్షన్లను వెచ్చించినట్లు తెలిపారు. నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. కూడా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పెద్దవాళ్ళకి ఈ డబ్బులు చాలా ఉపయోగపడతా ఉన్నాయి. ఎందుకంటే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, రకరకాల వ్యాధులు జబ్బులతో ఉన్న వాళ్ళకి మందులకి వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఉపయోగపడతా ఉన్నాయి. మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభం చేసిన ఈ పుణ్య కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజుల్లో మండు టెండల్లో ఆయన చైతన్య రథం మీద వెళ్తా ఉంటే కాళ్ళకి చెప్పులు లేకుండా పెద్ద వయసులో వాళ్ళంతా కూడా మండు టెండల్లో పరిగెత్తడం చూసిన ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ పేదవాళ్ళకి వెసులుబాటు ఉండాలి, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా కనపట్టలేదని అప్పటికప్పుడే ఆయన సెక్రటేరియట్లో మంత్రివర్గం ఏర్పాటు చేసి ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల 30 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలకి పెంచారు. తర్వాత 200 రూపాయలు పెంచిన వాళ్ళు మన ఎన్నో తిట్లు లేకారు. తర్వాత దాన్ని మరి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం కానీ, 2000 చేయటం కానీ, మరి ఈరోజు 4000 చేయటం కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే ఇవన్నీ కూడా చేశాయి. పెంచిన 4000లో కూడా 2,875 రూపాయలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పెంచారు. వాళ్ళకి ఇంత చేసి అన్ని తిట్టి గత 5 ఏళ్ళు తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్న 10 ఏళ్ల టైంలో వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడేవాళ్ళు. మేము 200 చేసామని. ఇవాళ ఎంత పెద్ద ఎత్తున 4,000 రూపాయలు చేసి ఒక వెసులుబాటుని కల్పించింది మరి కూటమి ప్రభుత్వం. స్వయంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారే మరి కృష్ణా జిల్లాలో మరి ఆయన చేతుల మీదుగానే ఇవాళ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళడమే కాకుండా ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న గృహ సమస్యలు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల సమస్యలు కావచ్చు, అప్పటికప్పుడే పరిష్కారం చేసి కలెక్టర్లకి, యంత్రాంగాలకి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికక్కడే ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ప్రజలకి మరి పేదల సేవలో కూటమి ప్రభుత్వం అనే విధంగా చక్కటి నిర్ణయం తీసుకొని వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈ విధంగా పెద్ద ఎత్తున మరి అర్హులైన ఇటువంటి పేదవాళ్ళకి ఈ పెన్షన్లు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎంతో మరి వెసులుబాటు వస్తూ ఉంది. కుటుంబం మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడే విధంగా వాళ్ళకున్న ఇచ్చిన 4,000లో కూడా వాళ్ళు 1,000 రూపాయలు, 2,000 మళ్లీ కుటుంబానికి తిరిగిస్తూ ఉన్నారు. ఆ విధంగా పెద్దవాళ్ళ సేవలో, పేదల సేవలో ఏదైతే ఆ పెద్దవాళ్ళు చూడండి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్న మరి పెద్దమ్మలు, మామలు, జేజమ్మలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ పెన్షన్లు ఉపయోగపడుతూ ఉన్నది ఇది ఒక ఉదాహరణ. మరొక వినూత్నమైన కార్యక్రమం. ఈ విధంగా ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో మనం ఎన్నికల్లో చెప్పామో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మొదటి నెలలోనే ఆయన చెప్పిన విధంగా ఏదైతే పాత బకాయిలు కలిపి 7,000 ఇస్తా అన్నారు. మొట్టమొదటి నెలలోనే ప్రభుత్వం అధికారంలో రాగానే మరి ఆ డబ్బుల్ని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, పేదల సేవలో కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ అందరూ భాగస్వాములందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇవన్నీ కూడా సూపర్ 6లో ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా అమలు చేసే విధంగా మరి తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, మరి పేదవాడికి అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం కావచ్చు, స్త్రీ శక్తి కింద కోట్లాది మంది మహిళలు ఏ విధంగా బస్సు ప్రయాణాల్లో ఆర్థిక వెసులుబాటు తెచ్చుకుంటా ఉన్నారో, మరి నగరాలకి, పట్టణాలకి వెళ్ళి తక్కువ ధరలకి మరి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు, తక్కువ ధరలకి కూరగాయలు తెచ్చుకుంటున్నారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, దేవాలయాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ స్త్రీ శక్తిలో బస్సు ప్రయాణం చాలా ఉపయోగపడుతూ ఉంది. ఆ విధంగా అన్ని రంగాల్లో ఇటు రైతాంగానికి కావచ్చు, ఇటు మరి వాళ్ళ ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, మరి ఏదైతే వాళ్ళ తల్లికి వందనంలో చాలా పెద్ద ఎత్తున ఆ డబ్బులు
మరి ఆ కుటుంబాలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. తప్పకుండా మరి మంచి కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.